నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. చాలా మంది మా మీద ఎవరో ప్రయోగం చేశారు. అందుకే ఇలా జరుగుతా ఉంది. అసలు ఏది చూసినా నెగెటివ్, ఏ పని చేసినా నెగెటివ్ అని చెప్తా ఉంటారు. చాలామంది దాన్ని చేతబడి అని కూడా చెప్తా ఉంటారు. నిజంగా అలాంటివి నిజంగానే ఒక వ్యక్తి మీద ప్రభావం చూపుతాయి అని కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో దాని నుంచి కూడా బయటపడేశారు అని చెప్తా ఉన్నారు. సో ఆ క్లయింట్ ఎవరు, ఏంటి, అసలు ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు, ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి అసలు? తప్పకుండా అండి చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక క్లయింట్తో మాట్లాడిస్తాను. ఈయన వచ్చి మన దగ్గర డైరెక్ట్ మన ప్రోగ్రామ్ చూసి రాలేదు. వీళ్ళ అక్క కొడుకు అంటే తన రిలేటివ్స్ అసలు చూసుకుని తను బాగా అయిన తర్వాత ఈయనకు రెఫరెన్స్ ఇచ్చారు. అంటే ఈయనకు రెఫర్ చేయడం జరిగింది. తర్వాత ఈయన లైన్కి వచ్చారు. సో ఈయనకు బ్లాక్ మ్యాజిక్ జరిగిన విషయము ఇవన్నీ చాలా విషయాలు సఫర్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడారనమాట. సో తప్పకుండా వాళ్ళకి లైన్ కల్పిస్తాం. తప్పకుండా. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అదే అండి, ఏం లేదు, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకు ఏం జరిగింది మన దగ్గర రెమెడీ ఫాలో అయిన తర్వాత అని ఇప్పుడు మన యాంకర్ గారు ముఖేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. 1 minute. నమస్కారం అండి. నమస్తే సార్. సో ఏంటి అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ కారణం చేత మేడం అప్రోచ్ అయ్యారు, మీకు ఎలాంటి ఫలితం వచ్చింది? సార్ మాకు ఇప్పుడు ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఓకే. చాలా రోజుల నుంచి హాస్పిటల్ కి అక్కడంతా తారాము, ఎక్కడ కూడా మాకు పరిష్కారం ఏం కాలే. ఓకే. అందులో మా అల్లుడు ఫస్ట్ అతనుడు ఇట్లా వీడియోలో చూసుకుంటూ అతనుడే ఫస్ట్ తీసుకున్నాడు. ఓకే. ఆ తర్వాత ఆ పిల్లోని ద్వారా మేము తీసుకున్నాము. ఓకే. మాకు ఇప్పుడు మేలు సార్, బాగున్నది. ఓకే. సో మీ అల్లుడి ద్వారా మీరు వెళ్ళారు మేడం దగ్గరికి? అంతే సార్. సో వెళ్ళిన తర్వాత మేడమే చెప్పారు మీకు ఏంటి సమస్య ఉందని చెప్పేసి? మేడం కి ఫోన్ చేసినాము. మేడం మా పరిస్థితి ఇట్లుందంటే చెప్పినారు, ఇట్లుంది మీ పరిస్థితి అని. ఓకే. సరే ఈ విధంగా నేను చెప్పినట్లా తీసుకుంటే మీకు పరిష్కారం అవుతుంది అని చెప్పినారు మేడం. ఓకే. దానికి తగ్గట్టుగా మేడం మెట్లు చెప్తే ఆ విధంగా మేము పూజ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే బాగున్నా సార్. ఇంతకీ మేడం అప్రోచ్ అయిన తర్వాత మేడం చెప్పిన రెమెడీ ఏంటి, ఎన్ని రోజులు ఫాలో అయ్యారు, ఎన్ని రోజులు రిజల్ట్ చూసారు మీరు? అంటే మాకు పూజ వచ్చి 48 రోజులకు చెప్పినారు సార్. ఓకే. ఆ తర్వాత అంటే ఆ మధ్యలోనే కొద్ది కొద్దిగా మేలైతే వచ్చినది. ఇప్పుడైతే మేము బాగా పని చేసుకుని ఓకే బాగున్నాం. రోజు పనికి పోతాన్నాం, వస్తాన్నాము. అప్పుడు పనికి పోయే కావడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఓకే. ఎక్కడికన్నా పోతే హాస్పిటల్కి ఆ మాత్రలు మింగినంతసేపు బాగుండేది. ఓకే. తర్వాత అట్లే బాగాలేకోకున్నట్లు అయ్యేది. ఇలాంటివి జరుగుతా ఉండే. ఓకే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళా మా ఇల్లడ తీసుకోగా మళ్ళా మాకు తెలుసా, అమ్మ నాకు మేలు, నువ్వు తీసుకునేసి చూడు ఒకసారి అంటే మేము ప్రయత్నం చేయగా మాకు కూడా మేలు సార్. సో ముఖ్యంగా మేడం చెప్పిన రెమెడీకి మీరు చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు చూసారు? ఇప్పుడు అంతా ఓకేనా? ఇప్పుడు బాగున్నాను సార్. మేము పనికి పోతాన్నాము, వస్తాన్నాము, హ్యాపీగా. ఓకే. సో మేడం మీరు అప్రోచ్ అయిన తర్వాత మేడం కూడా మీ పరిస్థితిని గమనించి మంచి పరిహారం ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? మరి ఇచ్చినారు సార్. ఓకే. సో ఇప్పుడు అంతా ఓకేనా అండి? ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా? సార్ మేము సుమారు అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినాము. ఓకే. తీసుకొని ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉన్నాము. ఓకే. పూజ అయిపోయి కూడా చాలా రోజులు కూడా కాలేదు. అందులోనే తొందరగానే మా పని మేము చేసుకుంటూ ఇబ్బంది లేకుండా ఉన్నాం సార్. సో థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు అతిగా ఎవరో ఏదో చేశారని, చేతబడికి గురయ్యారని, ఆ కారణం చేత మేడం అప్రోచ్ అయిన తర్వాత బయటపడ్డారని చెప్తున్నారు. సో ఇప్పుడంతా ఫైన్ కదా? మేడం ఇచ్చిన రెమెడీ మీకు బాగా పనిచేసిందని చెప్తున్నారా? బాగా పనిచేసినారు సార్. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా అసలు అంటే ఎవరో చేతబడి చేస్తారు, ఆ వ్యక్తులు కూడా మనకు తెలియదు. సఫర్ అయి ఉన్నారు. అవును. అయితే స్టార్టింగ్ లో ఈయన మాట్లాడేది కూడా భయపడేవారు, నాతోనే మాట్లాడలేదు. చెప్పాలంటే వాళ్ళ అల్లుడితో అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈయన గురించి. అంటే వాళ్ళ అల్లుడు కూడా ఫస్ట్ జ్యోతిష్యం నమ్మలేదు. ఆయనకు బ్లాక్ మ్యాజిక్ ఉన్న విషయం వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పినా ఆయనకు జరుగుతున్న విషయం ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నది. అసలు తనకి ఇంత హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఇది ఎంత డాక్టర్ దగ్గర వెళ్ళినా క్యూర్ అవ్వట్లేదు, ఏదో సమ్ జరుగుతుంది అట్లని తను బాధపడుతూ ఉండేవారు. గుడికి వెళ్తే ప్రాబ్లము, మళ్ళీ ఎక్కడ వెళ్ళినా ఏదో సమస్య, తనకి ఏది సెట్ అయ్యేది కాదు. అది గుడికి వెళ్తే కూడా అసలు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ అసలు బాగుండట్లేదని అంత బాధపడుతుంటే తర్వాత మనది ఒక్కసారి మేడం మంచిగా అవుతుందా నిజంగా చెప్పండి అని వీళ్ళ అల్లుడు మనతో మాట్లాడినప్పుడు తీసుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సరే అండి మీరు ఫాలో అయ్యి చూడండి తర్వాత చెప్పండి అని చెప్పి తర్వాత రెమెడీ ఇచ్చాము.
తను చేసుకున్న కొన్ని రోజులనే తనకు రిజల్ట్ రావడం అసలు స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఫుల్ 100% బాగా అయిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళ మామ అనమాట, మేనమామ. సో ఆయనకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సర్లే నేను ఈయనతో మాట్లాడతామంటే ఈయన మాటలే కూడా రాదు, భయపడేవారు. ఎందుకంటే అంత బ్లాక్ మ్యాజిక్ ఉండడం వల్ల అసలు ఒక మాట కూడా రాలేదు. నేను ఎప్పుడైనా సర్లే ఈయనతో చెప్తానంటే లేదండి మీరు నాకే చెప్పండి మేడం, నేను అన్ని ఆయనకు ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళ అల్లుడు గారు చెప్పేవారు. ఎందుకంటే మాట్లాడడానికి భయపడుతూ ఉన్నాను. సో అంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఏమైతుందంటే ధైర్యం లేదు, అసలు ఆరోగ్యం బాగలేదు, లేవలేకుండా ఎన్నో కష్టాలు. తన వర్క్ ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు, తన జాబ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సో అప్పుడు ఏమైందంటే తన ఈ రెమెడీ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు మంచిగా జాబ్కి వెళ్తున్నారు, తన హెల్త్ వైజ్ చాలా బాగా అయింది. అయితే ఎంత వాళ్ళు మెడిసిన్ తీసుకున్న ట్రీట్మెంట్కి వెళ్ళాలి తప్పకుండా, ఏదైనా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ ఈ నెగిటివ్ ఎఫెక్టివ్ నుంచి బయటపడాలంటే తన జాతక రీతిగా కరెక్ట్ అయిన రెమెడీ ఇస్తేనే, అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ విషయంలో బయటపడితేనే తనకు మంచిగా అవుతారు. సో మనం ఎప్పుడైనా హెల్త్ విషయం ఫస్ట్ రాగానే మన డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వమని చెప్తూ ఉంటాం. సో బట్ అయితే మనం అవన్నీ ఫుల్ డయాగ్నోస్ చేసిన తర్వాత కూడా నెగిటివ్ ఏం అంటే తనకు రిజల్ట్ అసలు అక్కడ చూస్తే ప్రాబ్లమే ఏం లేదు అని కనిపించేటప్పుడు రిజల్ట్ నార్మల్ రిజల్ట్ ఉంటుంది, నార్మల్ రిపోర్ట్స్ చూపిస్తుంది, ఏం లేదు, మీరంతలో మీరే భయపడుతున్నారని కొన్ని డాక్టర్స్ చెప్తారు. కానీ నిజంగా చెప్పాలంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, బట్ అది తెలియదు. డాక్టర్లు ఏంటంటే ఉన్నది నిజమే చెప్తారు, అక్కడ ఏంది ప్రాక్టికల్ గా వాళ్ళ కంటి ముందుకు ఏముందో అవే నమ్ముతారు కదా. బట్ మన క్లయింట్స్ చాలా మంది డాక్టర్స్ కూడా మాట్లాడి ఉన్నారు మన ప్రోగ్రామ్ లోనే ఇలాంటి విషయాల గురించి అంతా కూడా. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వాలన్నా సెట్ అవ్వాలంటే కూడా వాళ్ళ జాతక రీతిగా కొన్ని గ్రహాలు అనుకూలిస్తేనే వాళ్ళకి ఏమైతుందంటే ఆ రెమెడీ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సెట్ అవుతుంది. సో ఈ విషయాలు కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే అన్నిటికీ మించి దేవుడి శక్తి ఒకటి ఉంటుంది కదా, సో అది మనకు కంపల్సరీ కావాలి. సో ఇప్పుడు ఈ రెమెడీ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏమైందంటే 5 years తను ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి బయటపడారు. సో ఈ రోజు తను మంచిగా ఉన్నారు, హెల్త్ వైజ్ బాగున్నారు కాబట్టి తన జాబ్కి వెళ్తున్నారు, సో మంచిగా ఉంటున్నారు. తనంతలో అసలు ఈ రోజు యూట్యూబ్ లో మాట్లాడతారనేది తనకే అసలు షాక్. ఎందుకంటే నాతోనే మాట్లాడలేదు కదా స్టార్టింగ్ లో, ఈ రోజు అంత మంచిగా ఉన్నారు అంటే బాగా అయిపోయారు కాబట్టి తనంతలో తన ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఆయన సమస్యని చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర చాలా బాధపడడం, క్యూర్ అయిన తర్వాత కూడా చెప్పాలి నలుగురికి చెప్తేనే ఇంకేదైనా కూడా నలుగురు దారి చూపిన వాళ్ళం అవుతామని కూడా చెప్పారు. సో ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుందా? అవును, అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఇది వచ్చి చాలా విషయాలు మన ప్రోగ్రామ్ లో ఎన్నో చూస్తూ ఉంటాము. బ్లాక్ మ్యాజిక్ వచ్చి ఇంత ముందుగా 25 years సఫర్ అయిన వాళ్ళకి మనం మంచిగా రెమెడీ ఇచ్చి బాగా చేస్తున్నాము. ఒక 10 years, మళ్ళీ 5 years, 8 years ఇట్లా వాళ్ళ చక్రం ప్రకారం వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నాము, ఎక్కడ వెళ్ళినా సొల్యూషన్ లేదు, అసలు ఏది మనం ఏం చేయాలి, ఇంకా మనం ఎట్లా తిరుగుతూ ఉంటాయి. అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా అనేదే కొంతమంది డౌట్, కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంతవరకు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చూస్తే మంచి ఫుడ్ తింటారు, హెల్త్ వైజ్ చూస్తే బాగానే మెయింటైన్ చేస్తారు, కానీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి హెల్త్ అస్సలు బాగుండదు. సో అంతా మెయింటైన్ చేస్తున్నాం కానీ ఎందుకు ఇష్యూ వస్తుంది. బట్ ఇక్కడ జాతక రీతిగా వాళ్ళకి మనం ఎట్లా అంటే వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ ఉందా అనేది కూడా వాళ్ళకి వేసిన ప్రశ్న చక్రంలో కనిపిస్తుంది. మళ్ళీ ఎవరి వల్ల జరిగింది, సో అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ జాతక రీతిగా వీళ్ళకి పూర్వజన్మ కర్మ ప్రకారం ఉన్న కొన్ని నెగిటివ్ గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు ఎవరి వల్ల చేతబడి జరుగుతుందంటే వీళ్ళకి ఉన్న శత్రువులు, అంటే పూర్వజన్మ కర్మ ప్రకారం వీళ్ళు చేసిన ఏదైతే పాపం ఉందో దానికి తగినట్టుగా వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా జరుగుతుంది. సరే ఇది ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామంటే చేతబడి చేస్తారంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక అతను ఉంటారు, ఆయన మిగతా వాళ్ళకి మంచోడుగా ఉండొచ్చు, ఈయనకైతే చెడు అంటే చెడుగా ఉంటాడు కదా. అప్పుడు ఏమైతుందంటే తనకు మంచి నేమ్ బయట ఉంటుంది, కానీ ఇతని వల్ల జరిగిందంటే ఈయనకి ఆయన శత్రు. సో అంతే. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కూడా ఒక 4 ఉన్నారు, ఒక తండ్రికి ఒక బాబు మీదనే అఫెక్షన్ ఉంటది, ఇంకో బాబు మీద అఫెక్షన్ తక్కువనే ఉంటుంది. సో అట్లా ఏమైతుందంటే వీళ్ళకి శత్రు మిత్రులు ఉంటారు. ఇది పూర్వజన్మ కర్మ ప్రకారం మనం చేసిన ఫలితాలు మంచిది చెడు అట్లా దాని ప్రకారం మీద ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. బట్ దాంట్లోంచి బయటపడే మార్గం కూడా దేవుడే దారి చూపిస్తాడు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వీళ్ళు చూశారు అంటే వీళ్ళ అల్లుడు చూశారు, తను బాగుపడారు, తర్వాత ఆయన వల్ల ఈయన తెలుసుకున్నాడు, ఈయన మంచిగా అయ్యారు.
అంటే ఇది చేయడం కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూసి అప్రోచ్ అయ్యి ఈ ఒక పర్టికులర్ రెమెడీ బాగా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ అది చూడడానికి కూడా, ఆ ప్రోగ్రామ్ చూడడానికి కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి. సంతోషం అండి. మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి చక్కటి రెమెడీ చెప్పి దాని నుంచి అయితే బయటపడేశారు. సంతోషం.